రిలీఫ్ అనే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఎవరికైతే ఇన్కమ్ 12 lakhs బిలో ఉందో వాళ్ళకైతే చాలా రిలీఫ్ అని చెప్పాలండి. సో 12 lakhs బిలో అంటే 12 అంటే మీకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉందండి. దీన్ని ఏమంటారంటే శాలరీడ్ వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అది 75,000 ఉంటుంది. సో మీకు 12 lakhs ప్లస్ 75,000 అంటే 12,75,000 వరకు బిలో మీ ఇన్కమ్ ఉందంటే మాత్రం మీకు డెఫినెట్ గా నో ట్యాక్స్ అండి. బట్ ఎప్పుడైతే మీరు 15 lakhs లోకి వచ్చారనుకోండి, మీ ఇన్కమ్ 15 lakhs లోకి రాగానే వెంటనే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్లాబ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఎలా మనకి 0.4 lakhs వరకు నిల్, అండ్ 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, and 20 to 24 lakhs 25%. సో ఈ స్లాబ్స్ అన్ని ఎప్పుడు మనకి అప్లికబుల్ అవుతాయంటే మీ ఇన్కమ్ 12,75,000 అబౌవ్ ఉంటే మీరు ఈ స్లాబ్స్ ఇప్పుడు నేను చెప్పిన స్లాబ్స్ అన్ని కూడా మీకు అప్లికబుల్ అవుతాయి. లేదు అంటే మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీ ఇన్కమ్ బిలో 12,75,000 ఉంటే. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ కి ఉన్నాయండి. సో ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ తర్వాత దాదాపుగా ఇక ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అనేది నామమాత్రం అనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో ఉన్న వాళ్ళు కేవలం 30% మాత్రమే ఉన్నారు. సో దీనివల్ల ఇక న్యూ ట్యాక్స్ రిజీమ్ కే ఆల్మోస్ట్ 80%, 85% పీపుల్ అయితే మనకి షిఫ్ట్ అవ్వడం అయితే కనిపిస్తుందండి. సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. మనం ముందుగానే అనుకున్నాము ఈ ఓల్డ్ ట్యాక్స్